సునాద స్వరము నవంబర్ 29. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. జెరుబాబెలుతో దేవుడి వాగ్దానం చేశాడు. నీ శక్తి చేత బలము చేత కాకుండా నా ఆత్మ చేతని ఇది జరుగుతుందని ప్రభు బయలుపరిచాడు. మరి దేవుని పని అప్పగించినప్పుడు ఎన్నో భయాలు, ఎన్నో సందేహాలు కలుగుతాయి. మనకు శక్తి సరిపోదు, బలము సరిపోదు, ఎలా చేయాలనుకుంటాం. అయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నా ఆత్మ చేతనే ఈ కార్యాన్ని నేను జరిపిస్తానని బలపరుస్తున్నాడు. మరి దేవుని పనిలో వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. అందుకే వాగ్దానం చేశాడు, గొప్ప పర్వతమా, జెరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చెదును భూమి అగుదువు అని చెప్పాడు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించునని ప్రభు బయలుపరిచాడు. మరి మన ముందు ఎటువంటి ఆటంకాలున్నా అవన్నీ కూడా చెదును భూమిగా ప్రభు మారుస్తాడు. తన కృప ద్వారా అన్నీ సరళపరిచే దేవుడు. మరి జెరుబాబెలు చేతులను దేవుడు బలపరిచి పునాది వేయించి ఆయన చేతులతోనే అది ముగించాడు. అందుకే దేవుడు మనకి ఏ పని అప్పగించినా కూడా ఆయన తోడుగా ఉండి నడిపించే ప్రభు. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. తన ఆత్మ చేత అభిషేకించి మన ద్వారా గొప్ప కార్యాలు ఆయన జరిపిస్తాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, తన శిష్యులతో ఆయన వెళ్తూ, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని చెప్పాడు. మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు శక్తి నొందారు. ఆయన కొరకు గొప్ప సాక్షిగా మిగిలిపోయారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మన శక్తి చేత మన బలము చేత కాని పనులను దేవుడు తన ఆత్మ చేత గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి దేవుడు మనకి ఏ పని అప్పగించినా ధైర్యంతో విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. ఎంత గొప్ప పర్వతములైనా ఆయన చెదును భూమిగా మారుస్తాడు. తన కృప ద్వారా సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు. ఎక్కడ మనం బలహీనమో అక్కడ బలపరిచి ఆయన కృప ద్వారా గొప్ప కార్యాలు చేసే ప్రభు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి ఆయన కొరకు గొప్ప సాక్షిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మా శక్తి చేత బలము చేత కాకుండా మీ ఆత్మ చేత గొప్ప కార్యాలు జరిగించి ప్రతి ఆటంకాలు తొలగించి మీ పనిని ముందు కొనసాగించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.